క్యూ9 న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘంలో బుధవారం సీనియర్ సిటిజన్స్ ఫోరం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు భూమన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటికే వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు కోమన్పల్లి, ఇస్సాపల్లి, మామిడిపల్లి గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు. సభా కార్యక్రమానికి ధోని నారాయణ వర్మ అధ్యక్షత వహించగా గౌరవ అధ్యక్షులు రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి గంగాధర్, కోశాధికారి సాయన్న, ఆర్మూర్ డివిజన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు భూమన్న మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామంలో సీనియర్ సిటిజన్ ఫోరంలు ఏర్పాటు చేసి 60 ఏళ్లు పైబడిన వారిని సభ్యులుగా తీసుకొని వారి కష్టసుఖాల్లో సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులు పాల్పంచుకోవాలని, అప్పుడప్పుడు వారికి ఉపయోగపడే వినోదం, విజ్ఞానం, ప్రస్తుతం మారుతున్నంతగా రాజకీయ పరిస్థితులపై అవగాహన కలిగి ఉండడం, వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో యోగా, వ్యాయామం, ధ్యానము లాంటి కార్యక్రమాలపై అవగాహన పెంచడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి కుటుంబాలలో కలతలు, కన్నీళ్లు లేకుండా పరిష్కార నైపుణ్యాలపై తర్ఫీదునిస్తూ మేధావులతో ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజల సాధక బాధకాలను తెలుసుకొని వారికి సేవలు అందించాలని, బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పి వంటి వ్యాధులకు ఉపశమనం కలిగించే చికిత్సలు ఏర్పాటు చేయాలని, అప్పుడప్పుడు వైద్య శిబిరాలు నిర్వహించాలని, స్వచ్ఛందంగా విరాళాలు సేకరించాలని, వీలైతే గ్రామాలలో స్థలాన్ని స్వీకరించి ఒక సీనియర్ సిటిజన్స్ ఫోరం భవనాన్ని కూడా నిర్మించుకోవాలని, ముందు తరాలకు ఉపయోగపడే విధంగా సేవలందిస్తూ సీనియర్ సిటిజన్స్ బాధల్లో ఉన్నవారికి బాసటగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరినీ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం నుండి ఆర్మూర్ గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి, ఆర్మూర్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, కోశాధికారి గంగారాం, సీనియర్ సిటిజన్ ఫోరం ఆర్మూర్ డివిజన్ లీగల్ అడ్వైజర్ ఎల్ భూపతి రెడ్డి, చిన్నారెడ్డి, వడ్డెన్న, రాజేశ్వరరావు, సుదర్శన్, రాజేశ్వర్, గంగాధర్, జిందం నరహరి తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ ఫోరం ఏర్పాటు చేసి ఆ రోజు మేము దానికి ఎట్లా నిర్వహించాల కార్యక్రమాలనే సందర్భంలో మేము అందరం సభ్యులము కొంత చందా చేసి అప్పట్లో ఉన్న ట్రెజరర్ కానీ అధ్యక్షుల వారు కానీ ఇక్కడ ఒక కాకపోతే 2006 సంవత్సరం నాడు ఇది స్థాపించబడింది. పెద్దలు ఆనాడు కేవలం ఒక ఫీజు మాత్రమే తీసుకొని ఫీజు ఇవ్వలేదు. ప్రతిసారి కూడా ఒక ఎన్హాన్స్మెంట్ చేయడం కానీ లేకపోతే బాగా రుసుముగా తీసుకోవడం జరగలేదు. కాబట్టి సంఘం మొదటి నుండి కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ బాగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈసారి విత్ పర్మిషన్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్ నిజామాబాద్ నేను అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మాకు ఒక పర్మిషన్ ఇవ్వండి. నేను కూడా పాత వాళ్ళే దాదాపు 300 చిల్లర సభ్యులు ఉన్నారు. వాళ్ళ దగ్గర మేము రెన్యువల్ ఫీజు కింద కొద్దిగా తీసుకోవాలన్నా, లేకపోతే మాకు తీసేసి పట్టభూమి ఇచ్చింది. మీరు ఆ మాట చెప్పండి, మీరు అక్కడ ఏర్పాటు చేసుకోండి. తప్పక మీకు రేపంటే రేపే, ఎల్లుండి అంటే ఎల్లుండి. ఫర్నిచర్ గిఫ్ట్ మాత్రం మాది మంది ఏ బాధ్యత తమరు ఉంది. ఆ రోజు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా నేను అదే మాట చెప్పడం జరుగుతుంది. దయచేసి మేము ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయాలని మా ఉద్దేశం. మీకు కూడా అందరితో సమానం మీకు కూడా మేము చూసుకోవాలని మా ఉద్దేశం ఉందండి. నేను ఈ మాట నిజంగా చెప్తున్నాను. యథార్థంగా నా ఎప్పుడు ఎవరు వచ్చిందో వచ్చిన వాళ్ళు ఇట్లా ఎవరు లేరు. సరే, ఆ ఫర్నిచర్ ఎక్కడ ఉందో మాకు తెలియదు. మేము మాత్రం మా వంతు మేము సహకారం అందించాం. ఒకటి మామిడిపల్లికి మాత్రం అది కూడా నేను వారికి ఒక్కటే కండిషన్ పెట్టినాను. మీరు కూర్చుంటే చోటు మాకు చూపించాలా. తప్పక మేము మీకు కూడా అందరికి ఇచ్చిన విధంగా రేపంటే రేపే మీకు ఆ ఫర్నిచర్ అప్పు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను ఈ సందర్భంగా తమకి ఈ మాట చెప్తూ నేను మరి ఇదే కాక వారు
వాళ్ళకి ఎట్లా మీరు స్థాపన చేస్తారో ఆ ధైర్యం కూడా నేను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.